రిసెప్షనిస్ట్ చైత్రకి కాల్ చేసి, మీకోసం ఎవరో వచ్చారు మ్యామ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. చైత్ర, నాకోసం ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెయిటింగ్ హాల్కి వచ్చింది. అక్కడే ఉన్న అభిని చూసి, ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదే అనుకుంటూ, ఎవరండీ మీరు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని అనగానే, సారీ అండీ, నేను మీకోసం రాలేదు, మిస్ చైత్రకి థాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అభి చెప్పాడు. ఇక్కడ వర్క్ చేసే చైత్ర నేనే అండీ, నా నేమ్తో ఇంకొకరు లేరు ఈ ఆఫీస్లో అని రిప్లై ఇచ్చింది చైత్ర. లేదండీ, తాను ఇక్కడే జాబ్ చేస్తున్నానని చెప్పింది, కన్ఫర్మ్గా ఇంకో చైత్ర లేరా అని అడిగాడు అభి కొంచెం కన్ఫ్యూజ్డ్గా. లేదండీ అని చెప్పేసింది చైత్ర. సారీ అండీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని చెప్పి అభి వెళ్ళిపోతుంటే చైత్రకి వెంటనే సమీరా గుర్తొచ్చింది. ఒకవేళ సమీరా నాకు హెల్ప్ చేసినట్టే ఇతనికి కూడా హెల్ప్ చేసిందా అని డౌట్ వచ్చి, వెళుతున్న అభిని, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తనకి ఎందుకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. అభి కొంచెం స్ట్రేంజ్గా చూసి, తను నాకొక కేస్ సాల్వ్ చేయడంలో చాలా హెల్ప్ చేసిందండీ, ఇక్కడే జాబ్ చేస్తున్నానని కూడా చెప్పింది, ఎందుకలా అడిగారు అని అడిగాడు అభి. వెంటనే చైత్ర అభికి తన ఫోన్లో ఉన్న సమీరా పిక్ చూపించి, తినేనా మీరు చెప్పే చైత్ర అని అడిగింది. సమీరా పిక్ చూసిన అభి, ఎస్, ఈమె చైత్ర, ఈమెకే నేను థాంక్స్ చెప్పడానికి వచ్చాను. చైత్ర మీకు తెలుసా, తను ఎక్కడ ఉందో అడ్రస్ ఇస్తే నేను చైత్రకి థాంక్స్ చెప్పాలి, అట్లీస్ట్ తన ఫోన్ నంబర్ ఇచ్చినా చాలు, చాలా హెల్ప్ చేసింది నాకు అన్నాడు అభి. మీ పేరు అని అడిగింది చైత్ర. ఐయామ్ ఏసీపీ అభినవ్ అని రిప్లై ఇచ్చాడు అభి. అభినవ్ సార్, ఇంకో 20 మినిట్స్లో నాకొక మీటింగ్ ఉంది, లేకపోతే ఇప్పుడే తన గురించి మీకు చెప్పేదాన్ని. తన గురించి చెప్పాలంటే చాలా ఉంది, అండ్ తన గురించి చెప్పేటప్పుడు ఇంకొక పర్సన్ కూడా ఉంటే బావుంటుంది. మీరు ఏమనుకోనంటే ఈవినింగ్ పక్కనే ఉన్న కాఫీ షాప్లో మీటవుదామా అని రిక్వెస్టింగ్ టోన్లో అడిగింది చైత్ర. అభికి ఇదంతా స్ట్రేంజ్గా అనిపించింది. రాగానే అసలు వేరే చైత్రనే లేదు అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు తన పిక్ చూపించి, తరువాత మాట్లాడతా, అది కూడా ఇంకొకరు ఉండాలి అని చెప్తుంటే ఎందుకో అర్థం కాలేదు, బట్ ఇప్పుడు తనకి మీటింగ్ ఉంది అని చెప్పింది కాబట్టి ఓకే అన్నాడు. ఈవినింగ్ 4 కాఫీ షాప్. హాయ్ అభినవ్ సార్, షీ ఈజ్ అదితి, నా కాలేజ్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసింది చైత్ర. అదితిని చూసి హాయ్ చెప్పి, చైత్రగారు, అసలు నేను చైత్రతో మాట్లాడాలని వస్తే మీరు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారో అర్థం కావట్లేదు అన్నాడు అభి. మీరు అనుకుంటున్న అమ్మాయి పేరు అసలు చైత్రనే కాదు, అండ్ మోరోవర్ అసలు ఆ అమ్మాయే లేదు అని అంది చైత్ర. వాట్, చైత్ర లేకపోవటమేంటి, మొన్ననే కదా నాతో మాట్లాడింది, ఇన్ఫాక్ట్ నేను కేస్ని ఇంత ఫాస్ట్గా క్లోజ్ చేయటానికి కూడా రీజన్ తనిచ్చిన క్లూస్ వల్లనే అన్నాడు అభి. నిజమే సార్, మీకు తనే హెల్ప్ చేసి ఉండొచ్చు, బికాజ్ సూసైడ్ వరకు వెళ్లిన నన్ను సేవ్ చేసి ఈ పొజిషన్లో ఉండేలా చేసింది తనే, అండ్ లేట్ నైట్ రూట్ మారిపోతే ఇద్దరి అబ్బాయిల నుండి సేవ్ చేసి చైత్ర ఇలా మన ముందు ఉండటానికి రీజన్ కూడా తనే. కానీ తను మాత్రం రియల్ పర్సన్ కాదు, ఒక ఆత్మ అంది అదితి. అదితి మాటలు విన్న అభి ఆల్మోస్ట్ షాక్లో ఉన్నాడు. ఏమంటున్నారు మీరు అన్నాడు అభి అదితి మాటలు నమ్మలేనట్టుగా. నిజమే సార్, ఫస్ట్ నన్ను సేవ్ చేసింది నా ఫ్రెండ్ సమీరానే అనుకున్నా, కానీ తను కాదని తెలిసాక అంత నా భ్రమే లేదా కలకన్నానేమో అనుకున్నా. కానీ రీసెంట్గా నేను షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో సమీరా పెయింటింగ్ చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ పెయింటింగ్ ఎవరు వేశారో వాళ్లకి కన్ఫామ్గా సమీరా ఎవరో తెలుస్తుంది కదా అని చూస్తే ఆ పెయింటింగ్ వేసింది అదితినే. అదితిని అడిగినప్పుడు అదితిని ఇలానే సేవ్ చేసిందని, సీసీటీవీలో కూడా లేదని తెలిసాక మేం కన్ఫర్మ్ చేసుకున్నాం సమీరా ఒక ఆత్మ అని. కానీ సమీరా మీకు నా అడ్రస్ ఇచ్చి ఇక్కడి వరకు ఎందుకు తీసుకువచ్చిందో అర్థం కాలేదు అని మాట్లాడటం ఆపేసింది చైత్ర. 2 మినిట్స్ సైలెన్స్ తర్వాత, సమీరా మిమ్మల్ని సేవ్ చేసిన డేట్ అండ్ టైం మీకు గుర్తున్నాయా అని అడుగుతాడు. నవంబర్ 29, 2024 అని అదితి చెప్తే, మార్చ్ 25, 2025 అని చైత్ర చెప్తుంది. నాకు హెల్ప్ చేసిన డేట్ జూలై 7, 2025 అన్ని డిఫరెంట్ టైమ్స్లో జరిగాయి. ఏదో ఒక క్లూ అయినా ఉండే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఇచ్చిందా, లైక్ నాకు చైత్ర అడ్రస్ ఇచ్చినట్టు మీకు కూడా ఏమైనా క్లూస్ ఇచ్చిందేమో అని అన్నాడు అభి.
అదితికి ఏదో గుర్తొచ్చినట్టు, ఆ రోజు సమీరా నాకొక నంబరిచ్చింది, బట్ అది వర్క్ అవ్వట్లేదు అని చెప్తుంది. వెంటనే అభి, పర్ఫెక్ట్, ఈ నంబర్ ఎవరిదో ట్రేస్ చేస్తే సరిపోతుంది కదా, మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు అని అంటాడు. వాళ్లకి కూడా ఓకే అనగానే ఆ నంబర్ని తన ఫ్రెండ్ రాధన్కి సెండ్ చేసి, నంబర్ ఎవరిదో, లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశారో ఆ డీటెయిల్స్ని సెండ్ చేయమని అడుగుతాడు అభి. వితిన్ 30 మినిట్స్ రాధన్ అభికి కాల్ చేసి, రే అభి, ఈ నంబర్ సమీరా అనే అమ్మాయిదిరా. సమీరా శ్రీ త్రినేత్రాంబిక అనే టెంపుల్లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీఈఓ అని చూపిస్తుందిరా. ప్రెజెంట్ అయితే ఈ నంబర్ వర్కింగ్లో లేదు. ఇప్పుడే కాదురా, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి వర్కింగ్లో లేదు అని చూపిస్తుందిరా అని చెప్పాడు రాధన్. ఓకేరా అని కాల్ కట్ చేసి రాధన్ చెప్పిన విషయం వాళ్ళిద్దరికీ చెప్పాడు అభి. తరువాత అభి, చైత్ర, అదితి ఏం చేశారు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒకవేళ ముందు వీడియోస్ మీరు చూడకపోయి ఉంటే పైన ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.